నమస్తే అందరికీ. ఈరోజు గార్డెనింగ్‌లో ఏంటంటే, మన చెట్లకి పేనుబంక పట్టేస్తుంటే దానికి ముందు స్ప్రే చేశాను. ఎక్కువ మనం మందారాల చెట్లలో చూస్తా ఉంటాం ఈ తెల్ల పేనుబంక. ఇప్పుడేంటంటే చాలా చెట్లకి అది స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఇంకా కొన్ని చెట్లకి. సో, వాటన్నిటికి కొంచెం ముందు రెడీ చేసుకొని స్ప్రే చేసేసా. మనం ఎప్పుడప్పుడు ప్లాంట్‌ని చెక్ చేసుకుంటూ ఆ మందులకి, ఆ పేనుబంకకి, ఆ జీడకి, వాటికంతా స్ప్రే చేసుకుంటుంటేనే ప్లాంట్ అనేది ప్రొటెక్ట్ చేసినట్టు అవుతది. లేదంటే అది ప్లాంట్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఇంకా ఆ కాయల మీద, పండ్ల మీద గూడా ఆ ఎఫెక్ట్ పడతది. అందుకని మొత్తం ఆ మందు రెడీ చేసుకొని స్ప్రే చేసేసా. వీక్లీ వన్స్ ఇస్తూ ఉన్నామంటే కొంచెం కంట్రోల్ అవుద్ది. అది తర్వాత ఆహ్, మనకేంటంటే ఈ ప్లాంట్‌కి ఎప్పుడు గూడా ఎంత మెన్యూర్ ఇచ్చామనే దానికన్నా, ఎంత ప్రొటెక్ట్ చేశామనే దాని మీదే ఉంటది. ఇంక మొన్న వేసుకున్నాం గదా! ఆకుకూర గింజలు అదైతే మొత్తం నీట్‌గా మొలకొచ్చేసింది. ఇంకా పల్చగా ఏద్దాం అనుకున్నా కానీ అది కొంచెం చిక్కగొచ్చేసింది. అంటే అన్ని గింజలు మొలకెత్తేసాయి. ఇంకొక 10 డేస్‌కి మనం హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో, ఇది ఇవాల్టి గార్డెనింగ్ వీడియో. హ్యాపీ గార్డెనింగ్. మళ్ళీ కలుద్దాం.